హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎఫ్ బిజినెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ కంపెనీ. ఇండియాలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టార్లో లీడింగ్ కంపెనీ ఈ కంపెనీ. మరి ఈ కంపెనీ గురించి డీటెయిల్గా ఈ వీడియో త్రూగా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి 2007లో స్టార్ట్ అయింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇది ఇండియాలో ఫస్ట్ ఆర్గనైజ్డ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీగా కన్సిడర్ చేస్తారు. సో ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్, రీసైక్లింగ్ అండ్ ఆల్సో సేఫ్ డిస్పోజల్. అంటే మనం యూజ్ చేసి వదిలేసిన మొబైల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, టీవీస్ అండ్ వేరే ఎలక్ట్రానిక్ డివైజెస్ని సేఫ్గా రీసైకిల్ చేయడం ఈ కంపెనీ యొక్క టార్గెట్ అనమాట. ఇండియాలో ఎండ్ టు ఎండ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే డేటా డిస్ట్రక్షన్ అండ్ ఐటీ అసెట్ డిపోజిషన్, బ్యాటరీ రీసైక్లింగ్, ఈ వేస్ట్ కలెక్షన్ అండ్ లాజిస్టిక్స్, ప్రీవియస్ అండ్ రికవరీ ఫ్రమ్ ఈ వేస్ట్, డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్ ఫ్రమ్ కార్పొరేట్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే జీరో వేస్ట్ ల్యాండ్ ఫిల్ పాలసీ అనేది ఈ కంపెనీ ఫాలో అవుతుంది. మరి ఫినాన్షియల్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎకో బిఎస్సిలో లిస్టెడ్ అయి ఉంది అండ్ రీసెంట్ ఇయర్స్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి గవర్నమెంట్ సపోర్ట్ అయితే పెరిగిందనమాట, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో. అండ్ కంపెనీ రెవెన్యూ అయితే స్టడీగా గ్రోత్ అవుతుందని అయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కార్పొరేట్ క్లయింట్స్ కి బ్యాంక్స్, ఐటీ ఫ్రెండ్స్, టెలికాం కంపెనీస్ నుండి మేజర్ కాంట్రాక్ట్స్ అయితే వస్తున్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎకో టార్గెట్ ఏంటంటే ఇండియాలో లార్జెస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడం అనమాట. ఫ్యూచర్లో కంపెనీ ఏఐ బేస్డ్ సార్టింగ్, అర్బన్ మైనింగ్ అండ్ మెటల్ రికవరీ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ సెగ్మెంట్లో కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. సో ఫైనల్లీ ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ అంటే సస్టైనబిలిటీకి ఇంకో పేరే అనే చెప్పుకోవచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎలక్ట్రానిక్స్ యూజ్ పెరిగిన ప్రతి రోజుకి ఎకో రోల్ అనేది కూడా పెరుగుతుంది. సో లైక్ క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా విజన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. మరి మీరు ఈ కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఈ కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ వేస్ట్ని రీసైకిల్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? మరి మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక బెస్ట్ కంపెనీ డీటెయిల్స్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.